కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కుక్కలు కోతుల నుండి జాగ్రత్త ఎలా తీసుకోవాలని అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. డివైస్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫాలో అవుతుంది మేడం. మేము ఫస్ట్ డే తమ చెప్పినట్టుగా సాటర్డే రోజు మేడం కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏ మీటింగ్లో ఇక్కడ మనమే చెప్తాం టీపీసీ జరిగింది మేడం. గ్లాసెస్ మేడం వాల్ పోస్టర్ అదేవిధంగా వాళ్ళకు బొట్లు పెట్టి నీళ్ళు చేయడం జరిగింది మేడం. అదేవిధంగా జరిగింది మేడం. మా సిబ్బందిగా అందరూ ఆల్ వాడర్స్ కంపల్సరీ చేయించడం జరిగింది మేడం. నెక్స్ట్ డే ఎందుకంటే అది చేయడం జరిగింది మేడం. తర్వాత థర్డ్ డే ప్రోగ్రామ్స్ ఉండొద్దు. ఈ సీజన్ కంపల్సరీ మనకు డెంగ్యూ రాకుండా చూసుకోవాలి. డెంగ్యూ అని కాదు, ఈవెన్ మలేరియా, టైఫాయిడ్ అయినా సరే రాకుండా చూసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మీకు తెలుసు కుక్కల పెద్ద ఎంత కష్టంగా ఉందో, ఎంత ఇబ్బందులు పడుతున్నాయో. మీకు కుక్కలు చూసారా? తెలుసా కుక్కలు ఎన్ని రకాలు, ఎట్లా డివైడ్ చేస్తారు? పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, అంతేనా? ఇక బ్రీడ్స్ అని చాలా ఉంటాయి. అవునా? కుక్కల వల్ల ఏం జబ్బులు వస్తాయి? ఏమేమి జబ్బులు వస్తాయి విన్నారా ఎప్పుడన్నా? ఏం జబ్బులు? రేబీస్, వెరీ గుడ్, డెడ్లీ డిసీజ్. ఇంకా జూనోసిస్ అంటే తెలుసా? జూనోటిక్ డిసీజ్ అంటే విన్నారా ఎప్పుడన్నా? లేదు. మీరు ఏ క్లాసు? మన 8th లో ఉంది. 8th క్లాస్లో చదివారా? దాంతో పాటుగా ముఖ్యంగా వర్షాకాలం ఈ సీజనల్ డిసీజెస్ అనేవి ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు మన ఆహారం తీసుకునేటప్పుడు వేడిగా ఉన్నటువంటి ఆహారాన్నే తీసుకోవాలి ముఖ్యంగా. అదొకటి. రెండోది, మన ఆహార పదార్థాల పైన మూతలు అనేటివి ఉంచుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈగలు, దోమలు అనేటివి ఉంటాయి కాబట్టి వాటి ద్వారా డిసీజెస్ రావడం జరుగుతుంది. మెయిన్గా మనకు వచ్చేటువంటి ఇప్పుడు డిసీజెస్ లోపల 90% వాటర్ బాడీ డిసీజెస్ ఉంటాయి, నీటి ద్వారా వస్తాయి. కాబట్టి శుభ్రంగా కూడా మిగతా కల్పించాలి. అది చూస్తే మాత్రం ఇది ఎందుకు అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది అంటే మేము అందరికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఉండాలి, ఆనందంగా ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరంలో స్పారో డే రోజు కలెక్టర్ మేడంని కలిసిన, మేడం ఒక్క రోజు కలిసిన, తర్వాత మిగతా సార్లను ఎవరిని కలవలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉన్నాయి. మేడం, నేను నాకు అనుకుంటానంటే మా స్కూల్ తరఫున మా చుట్టూ ఉన్న పరిసరాలని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం. అలాగే డస్ట్బిన్లో వేసుకుంటాం. అలాగే మాకు కొన్ని కష్టాలు ఉన్నాయి సార్. ఏంటంటే వాటర్ ప్లాంట్ లేటి సార్, బయట నుంచి వెళ్ళి వాటర్ ప్లాంట్ లేదు సార్. వాటర్ బయట నుంచి వెళ్ళి కొనుక్కుంటున్నాం. అందరికి, టీచర్స్ అందరికి ముఖ్యంగా నాకు తెలియదు అని ఒక మాట చెప్పారు. సిద్ధుకి ఇంకా అందరికి నేను ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ ఒక స్టోరీ చెప్తాను. ఒక చిన్న అమ్మాయి రోజు సీ సైడ్ కి వెళ్తుంది, సీ షోర్, సీ బీచ్. ఏమైంది అంటే అది ఒక ఎండేంజర్డ్ స్పీసీస్ వేసేవాళ్ళు. సో చూస్తే మెడికల్ శాఖ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ చేయండి. ఇంకా కొంతమందికి చాలా బ్యాడ్ అలవాట్లు మనం పాటించాలి. ప్రత్యేకంగా ఫుడ్ కానీ డ్రింకింగ్ వాటర్ గురించి నేను ఒక 10 సింపుల్ పాయింట్స్ తయారు చేసి ప్రతి స్కూల్స్ కి చేరుకునే విధంగా తయారు చేసి పిల్లలకి, టీచర్స్ కి పంపిస్తాను. తర్వాత షూస్, అందరూ కూడా షూస్ వేసుకోవాలి. సో షూస్ తో స్కూల్స్ కి వస్తున్నారా? ఇట్లా వస్తున్నారు. స్కూల్స్ లో షూస్ ఇవ్వలేదు కానీ యూనిఫామ్స్ ఇచ్చారు. మీకు ఇంట్లో
షూస్ ఉందా లేదా? ఇంట్లో కూడా షూస్ లేదా? స్లిప్పర్ కూడా లేదా? చెప్పులు కూడా లేదా? చెప్పలు ఉందా లేదా? చెప్పులు వేసుకుని వస్తున్నారా కాదా? సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా తిరగకండి. కింద చాలా వాటికి పాముల నుంచి స్టార్ట్ చేస్తూ సాక్స్, ఒక షూ ఇస్తారు. తిన్నా గుచ్చు తిన్నా అంత పురుగులే తినేస్తారు. అంటే తప్పకుండా మళ్ళీ ఒకసారి అల్బెండజోల్ అయితే తినండి. సో మీరు చెప్తే వింటారు. ఇప్పుడే కదా మీరు చెప్పారు. సో ఈ రోజు మీరు వెళ్ళి ఏం చెప్పాలి? అమ్మ సో చీకటి డెంగ్యూ మాస్కిటో ఏ రకంగా నీళ్ళు తయారవుతుంది?